వెల్కమ్ టు డి6. చెన్నైలో సంకల్పం, హైదరాబాదులో నెరవేరిందన్న స్టాలిన్. ఇవాళ ఈ అంశం మీద చర్చించే ముందు మన ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దక్షిణాది ఉద్యమానికి సహకరించండి. ఆర్థికంగా సహకారాన్ని అందించడం మర్చిపోకండి. ఇక విషయానికి వస్తే, హైదరాబాద్లో చెన్నైలో సంకల్పం ఏంటిది అంటే డీలిమిటేషన్. ఆ డీలిమిటేషన్ సంకల్పం హైదరాబాద్లో నెరవేరింది. ఇవాళ మన రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ ఆపేయమని చెప్పేసి వాళ్ళ అసెంబ్లీ తీర్మానం చేశాడు. అయితే కేవలము డీలిమిటేషన్ ఆపినంత మాత్రాన సమస్యకు పరిష్కారం లభిస్తుందా? డీలిమిటేషన్ ఎంతకాలం ఆపుకుండా పోతారు? ఇట్లా ఎంతకాలము డీలిమిటేషన్ ఆగితే అంతకాలము ఈ సమస్యను వాయిదా వేయడం తప్ప సమస్యను పరిష్కరించడం ఎట్లయితుంది? ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది? డీలిమిటేషన్ అనే సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది? అక్కడ జనాభా తగ్గడంలో ఉందా? ఇక్కడ జనాభా పెరగడంలో ఉందా? ఇక్కడ జనాభా పెరిగినంత మాత్రాన అక్కడతో సమానం ఎట్లయితుంది? కాదు. ఇప్పటికే 303 స్థానాలు ఆల్రెడీ 3 రాష్ట్రాలలోనే ఉన్నాయి. ఆ ఉత్తరాది బెల్ట్లో 303 స్థానాలని మన బీజేపీ గెలవగలిగింది కేవలం హిందీ బెల్ట్ను, కౌ బెల్ట్ను, ఆర్యన్ బెల్ట్ను. ఇవాళ ఒకవేళ మీరు అట్లా వద్దన్నా సరే ఉత్తరాది ఆధిపత్యం ఏం తగ్గదు. మీరు పునర్విభజన జరగాల్సిన అవసరం లేదు. డీలిమిటేషన్ వద్దన్నా సరే అది ఆగదు. అంటే ఉత్తరాది ఆధిపత్యం ఆగదు. ఉత్తరాది ఆధిపత్యం ఆగాలంటే తమిళనాడు ఇప్పుడు ఆ ఏపీని విభజించినట్టు యూపీని విభజించాలి. అందుకు సిద్ధమా? అందుకు యూపీని, మధ్యప్రదేశ్ను, ఇవాళ బీహార్ను కూడా మళ్ళీ విభజించాలి. ఉత్తరాది పెద్ద రాష్ట్రాలను విభజిస్తేనే డీలిమిటేషన్కి పరిష్కారం. అంతేగాని చెన్నైలో సంకల్పం వచ్చింది కదా, హైదరాబాద్లో ఇదొక రాజకీయ డ్రామాలు మాత్రమే అయితే. ఉత్తరాదిలో ఉన్న అతిపెద్ద రాష్ట్రాలను విభజించడమే డీలిమిటేషన్ పరిష్కారం. ఆ దిశగా కాంగ్రెస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదు? ఆ దిశగా స్టాలిన్ ఎందుకు డిమాండ్ చేయడం లేదు? ఆ దిశగా మిగతా ప్రాంతీయ పార్టీలు ఎందుకు డిమాండ్ చేయడం లేదు? బీజేపీ ఎట్లా చేయదు. ఎందుకంటే ఈ దేశంలో ఉత్తరాది ఆధిపత్యాన్ని కోరుకునే పార్టీ. మరి ఆ సన్నాయి నొక్కుతున్న ఉత్తరాది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ కామ్గా ఉంది? ఎందుకు కామ్గా ఉంది? ఎందుకు ఇవాళ కేవలం డీలిమిటేషన్ మాత్రమే వాయిదా వేయమని అడుగుతుంది? మరి సమస్యకి పరిష్కారాన్ని ఎందుకు చూపెట్టట్లేదు? వాయిదా అనేది పరిష్కారం కానే కాదు. ఇప్పుడే ఉత్తరాది ఆధిపత్యం పూర్తి స్థాయిలో ఉంది దేశంలో. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మూడోసారి కూడా ఉత్తరాది ఓట్లతో అధికారంలోకి వచ్చింది బీజేపీ. రేపు కాంగ్రెస్ వస్తుంది. అట్లాగే సంఖ్య పెరిగినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. రాష్ట్రాలను పునర్విభజన చేసినప్పుడు మాత్రమే, పెద్ద రాష్ట్రాలను పునర్విభజన చేసినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం. డీలిమిటేషన్ అనేది తాత్కాలిక ఉపశమనం. వాయిదా తాత్కాలిక. ఒక రోగికి మందు ఇస్తే తాత్కాలిక పరిష్కారమే, కానీ ఆపరేషన్ చేస్తే శాశ్వత పరిష్కారం ఉంటుంది. మందు అనేది కేవలం తాత్కాలిక పరిష్కారం, మళ్ళీ అది వస్తుంది రోగం. కానీ ఆపరేషన్ చేసి మొత్తం ఆ కణితిని తీసేస్తే క్యాన్సర్ రాకుండా పోతుంది. లేదంటే ఇంకా ఏదైనా గుండె జబ్బులు వస్తే దానికి పరిష్కారం అవుతుంది. మళ్ళీ సమస్యకు పరిష్కారం చూడకుండా మీరు తాత్కాలికంగా ఉపశమనం ఇస్తా అంటే ఎట్లా? ఈ సమస్యకు మూలాలు అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్న ఉత్తరాదిలో ఉన్న అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ను, మధ్యప్రదేశ్ను, బీహార్ను విభజించడమే చిన్న రాష్ట్రాలుగా. లేదా 3 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రంగా మొత్తం పునర్విభజన చట్టంలో ప్రతిపాదన చేసి 3 కోట్ల జనాభా ఆధారంగా ఒక రాష్ట్రం చేయడం, అది సాధ్యమవుతుందా? కనీసం పెద్ద రాష్ట్రాలను విభజించడం సాధ్యమవుతుందా? మరి ఇవేమీ సాధ్యం కానప్పుడు
ఈ దేశంలో వాయిదా మాత్రమే ఎట్లా పరిష్కారం అయితే, డీలిమిటేషన్ వాయిదా ఎట్లా పరిష్కారము అంటే ఉత్తరాది అతిపెద్ద రాష్ట్రాలుగా ఉంటే ఇప్పుడు పెరిగితే మళ్ళీ అక్కడ పెరగవా? వాయిదా వేసిన తర్వాత జనాభా పెరగకుండా ఉంటుందా? పెరగలేదు ఇప్పటిదాకా. 50 ఏళ్ళు సుమారు వాయిదా వేశారు, పెరగలేదా? ఒక పరిష్కారం ఎప్పుడు కూడా తాత్కాలికంగా ఉండడానికి వీల్లేదు. ఇది దేశం, ఇది భారతదేశం. భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలి. నీ సమస్య డీలిమిటేషన్ వాయిదా వేసినంత మాత్రాలను, నువ్వు అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాలను ఇదేదో రాజకీయ డ్రామాల వరకు పరిమితం అయితే తప్ప పరిష్కారం కాదు. 153 స్థానాలకు ఓకే, పెంచుకోవడం అనేది ఓకే, అక్కడ వరకు ఓకే రేవంత్ రెడ్డి గారు. నీ అసెంబ్లీ వరకు ఓకే, నీ అసెంబ్లీ సీట్లను పెంచుకోవడం అనేది ఓకే, పునర్విభజన చట్టంలోనే ఉంది. ఎస్సీ ఎస్టీ సంఖ్య పెంచాలనే అనుకోవడం కూడా మంచిదే. కానీ ఈ సమస్యకు పరిష్కారము అతిపెద్ద రాష్ట్రాలుగా ఉత్తరాది రాష్ట్రాలు ఉండడము, దాన్ని విభజించడమే పరిష్కారం. అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తరాది అతిపెద్ద రాష్ట్రాలైన బీహారు, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగా చేసినప్పుడు, విభజించినప్పుడే డీలిమిటేషన్ పరిష్కార మార్గం. ఆ దిశగా బీజేపీ, కాంగ్రెస్ అడుగులు వేయాలి. ప్రాంతీయ పార్టీలు ఆ డిమాండ్ చేయాలి. లేదా 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయమని చెప్పి డిమాండ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ డీలిమిటేషన్కు పరిష్కారం ఉంటుంది తప్ప, ఉత్తరాది ఆధిపత్యానికి దెబ్బ పడుతుంది తప్ప, ఇవాళ డీలిమిటేషన్ వాయిదా వేసినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను అనుకోను. కాబట్టి తాత్కాలిక ఉపశమనం అనేది మందుకు అంటే రోగానికి పరిష్కారం కాదు. పర్మనెంట్ పరిష్కారం అనేది ఆపరేషన్ అనేది పర్మనెంట్ పరిష్కారం. సో ఆ పర్మనెంట్ పరిష్కారం అనేది మొత్తం 3 కోట్ల జనాభాతో ఒక మొత్తం ప్రతి రాష్ట్రానికి 3 కోట్ల జనాభా రాష్ట్రంగా విభజించడమా, లేదా అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్న ఈ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాలు విభజించడం మాత్రమే పరిష్కారం అని చెప్పేసి D6 భావిస్తుంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, అట్లాగే ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలన్నీ కూడా ఆ దిశగా ఆలోచన చేయాల్సిందిగా D6 అండ్ D జాక్ డిమాండ్ చేస్తూ ఉంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.